గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ రివిజన్ టెస్ట్ A48 అందించినటువంటి సమస్యలకు సాధనలు ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఈ టెస్ట్ అంతా కూడా మనకి సాంఖ్యిక శాస్త్రం మీద ఇవ్వడం జరిగింది. ఈ చాప్టర్ నుంచి మనకి సరే సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకోండి. n సహజ సంఖ్యల బాహుళకము. సహజ సంఖ్యలు అంటే 1, 2, 3, 4, 5, 6 ఎట్సెట్రా. మరి ఇక్కడ చూసినట్లయితే ఏ సంఖ్య కూడా రెండోసారి అది ఒకసారి వస్తుంది కాబట్టి దీనికి బాహుళకం ఉండదు. బాహుళకం అంటే ఏంటి? ఒక పరిశీలనాంశము ఎక్కువసార్లు రావాలి. అది ఎక్కువసార్లు వచ్చేటటువంటి పరిశీలనాంశాన్ని ఏమంటాం? బాహుళకం అంటారు. కాబట్టి ఇక్కడ అన్ని విలువలు ఒక్కసారి వస్తున్నాయి కాబట్టి బాహుళకము లేదు. చదువు లేదా లేదు ప్రశ్న పర్వాలేదు. మొదటి 5 ప్రధాన సంఖ్యల యొక్క సగటు కనుగొనము. సగటు రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. మొదటి 5 ప్రధాన సంఖ్యలు అంటే 2, 3, 5, 7, తర్వాత 11. రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. 2 + 3 5, 5 + 5 10, 10 + 5 17, 17 + 11 వస్తుంది 28/5. భాగించండి. 28ని 5 పెట్టి భాగించండి. 5 సార్లు పోతుంది. 5 25, 3 డెసిమల్ పాయింట్ పెట్టండి. 6 5 5 0. సగటు ఎంత వచ్చింది? 5.6. -1, 3, 5, 2, 0, 7 పరిశీలనాంశాల మధ్యగతం కనుక్కోమన్నారు. మధ్యగతం కనుక్కోమన్నప్పుడు ఫస్ట్గా ఇచ్చినటువంటి అంశాలను ఏం చేయాలి? ఆరోహణ క్రమంలో రాయాలి. ఇచ్చినటువంటి అంశాలను ఆరోహణ క్రమం అంటే చిన్న విలువ నుండి పెద్ద విలువకు రాయాలి. అన్నింట్లో చిన్నది -1, తర్వాత 0, 2, 3, 5, 7. చూసినట్లయితే చూడండి 1, 2, 3, 4, 5, 6 విలువలు ఉన్నాయి. ఒక 2 మార్కులకు ఇచ్చినప్పుడు అయితే n విలువ సరిసంఖ్య కాబట్టి మధ్యగతం n/2, n/2 + 1 విలువ సగటు అని రాస్తాం. ఇక్కడ మనం చేద్దామంటే ఇలా బోత్ సైడ్స్ విలువలు క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత మనకి ఇక్కడ మధ్యలో 2 విలువలు మిగిలినాయి కాబట్టి మధ్యగతం వస్తుంది. ఈ 2కి 3కి సగటు తీసుకోవాలి. 5/2 వస్తుంది 2. ఇచ్చినటువంటి పరిశీలనాంశం సగటు 2.5. తరువాత ఈ క్రింది దత్తాంశం యొక్క సగటు కనుగొనండి. మార్కులు విద్యార్థుల సంఖ్య ఇవ్వడం జరిగింది. ఇది ఒక అవర్గీకృత దత్తాంశం అన్నమాట. మార్కుల్ని ఈ నిలువు వరుసలో వేయండి. మార్కులు విద్యార్థుల సంఖ్య ఇది x. విద్యార్థుల సంఖ్య దీని 10, 20, 5. తర్వాత ఇక్కడ 40, 50, 60, 70. వాళ్ళ ఎగ్జామినేషన్లో ప్రింట్ పడకపోతే మీరు సొంతంగా వేసేయకండి. ఇక్కడ ఎలాగిస్తే అలాగే వేయండి. చూడండి 1, 1, 3, 4, 2, 4, 5. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్లోని f పెట్టి గుణించాలి. fx 10 1, 20 1, 33, 44, 52, 64, 75. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఫార్ములా సగటుకి సూత్రం టేబుల్ కింద చేయండి. సగటుకి సూత్రం సిగ్మా x/f. అంటే మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? సిగ్మా f ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది సిగ్మా f ఎంత వచ్చిందో 1 + 2, 5, 9, 11, 15, 20. 0
3, 12, 18, 22, 27, 3, 4, 6, 9. ఇది సిగ్మా ఎఫెక్స్. ప్రతిక్షేపించండి. 970/20 ఈక్వల్ టు 0, 0 క్యాన్సిల్ అవుతుంది. 97ని 2 పెట్టి భాగించండి. 4 రెళ్ళు 8, 1, 7, 5 రెళ్ళు 16, 1, డెసిమల్ పాయింట్ పెట్టండి. 0, 5 రెళ్ళు 10 వచ్చింది. ఇక్కడ 48.5 ఇచ్చినటువంటి దత్తాంశం యొక్క సగటు. తర్వాత ఊహించిన సగటు యొక్క సూత్రాన్ని రాసి పదాలను వివరించమన్నారు. ఎజూముడు మీన్ మెథడ్కి సగటు కనుక్కోవడానికి సూత్రం సగటు ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది సూత్రం. ఇప్పుడు పదాలు దీంట్లో మీకు ఏం కనిపిస్తున్నాయి? ఏ ఒకటి ఉంది, అదేవిధంగా ఎక్స్ అంటే సగటు. ఇక్కడ ఎఫ్ఐ ఈక్వల్ టు టిఐ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఊహించిన సగటు. ఊహించిన సగటు. ఎఫ్ఐ అంటే పౌనపుంజం, 5వ తరగతి యొక్క పౌనపుంజం. మరి డి అంటే విచలనం, డివియేషన్. దీనికి సూత్రం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎక్స్ఐ మైనస్ ఏ కింద రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ఐ అంటే 5వ తరగతి యొక్క మధ్య విలువ. ఎక్స్ వేరు, ఇక్కడ ఎక్స్ఐ వేరు. సాధారణంగా మనం ఎక్స్ బార్ చేత సగటుని సూచిస్తున్నాం. ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 5వ తరగతి యొక్క మధ్య విలువ. మనకి బిట్ కూడా ఉంది. తరగతి యొక్క మధ్య విలువల్ని దేనిని గణించడంలో ఉపయోగిస్తాం? సగటును గణించడంలో ఉపయోగిస్తాం. తర్వాత x/3, 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 x/5, x/2, x/2 దత్తాంశం యొక్క బహుళకం 3 అయిన x విలువ కనుగొనండి అన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఏ విలువ మనకి ఎక్కువ రిపీట్ అవుతుంది చూడండి. x/3 అనేది 3 సార్లు వచ్చింది. సొల్యూషన్ పరిశీలనాంశాల నుండి సగటు ఇక్కడ ఏమడిగారు? ఇక్కడ బాహుళకం. బహుళకం ఈజ్ ఎంత అవుతుంది? x/3. కానీ లెక్కలో x/3 విలువ, బహుళకం విలువ ఎంత ఇచ్చారు? ఇక్కడ 3. సరే, x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3. ఈ 3 కుడివైపు తీసుకెళ్తే గుణిస్తుంది. 3 × 3 x ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ మెట రాయండి. దత్తాంశం బహుళకం లెక్క ప్రకారం బహుళకం ఈక్వల్ టు 3. తర్వాత నాలుగు మార్కుల లెక్కలు మనకి ఎగ్జామినేషన్ ఇదే లెక్కని 8 మార్కులు ఇవ్వచ్చు. ప్రాబ్లం క్రింది దత్తాంశం యొక్క మధ్యగతం కనుగొనండి అన్నారు. ఇది అవర్గీకృత దత్తాంశం. మార్కులు వేసుకొని ఫస్ట్ ఇక్కడ మీరు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మధ్యగతం విలువలు చూసినట్లయితే మనకి ఇక్కడ ఆరోహణ క్రమంలో లేవు. మార్కులు అనేవి మొదటిగా మనం ఏం చేయాలంటే ఆరోహణ క్రమంలో నోట్ చేసుకోవాలి మార్కులు. ఇందువల్ల మధ్యగతం అంటే ఏంటి? ఆరోహణ క్రమంలో రాసినటువంటి డేటా యొక్క మధ్యలో ఉన్నటువంటి విలువ. మొదటగా ఏమొస్తుంది చూడండి, 20 విలువ 20. దీనికి సంబంధించి విద్యార్థుల సంఖ్య ఎంత? 6. తర్వాత 20 తర్వాత చూడండి ఎంత వస్తుంది? 25. 25కి విద్యార్థుల సంఖ్య 20. తర్వాత 25 తర్వాత చూడండి ఎంత వస్తుంది? 28. 28 యొక్క విద్యార్థుల సంఖ్య 24. తర్వాత 29. 29కి 28. తర్వాత 33. 33కి 15 వస్తుంది.
తర్వాత 38 4 తర్వాత 38 తర్వాత 43 1 లెక్క పెట్టిన 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 ఇక్కడ 42 మర్చిపోయాం 42 2 43 1 ఓకే సరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆరోహణ సంచిత పౌనపుంజాన్ని గణించాలి. ఆరోహణ సంచిత పౌనపుంజం దీన్ని ఏ విధంగా గణిస్తాం? మొదటగా 6 వేసుకుంటాం, తర్వాత ఈ 2 విలువలు కూడి ఇక్కడ వేయాలి 26, తర్వాత ఈ 3 విలువలు కూడి వేయాలి, ఎంత వస్తుంది? 50. లేదా ఈ విలువకి ఈ విలువని కూడి ఇక్కడ వేసినా అదే వస్తుంది మనకి. తర్వాత 50 + 28 78, 78 + 15 93, 93 + 4 97, 97 + 2 99, 99 + 1 100. ఓకే, మనం జనరల్గా ఏం చేస్తారంటే కొంతమంది ఇలా ఇదే విధంగా వేసేస్తారు అన్నమాట. ఈ విధంగా వేస్తే మనకి ఆన్సర్ కరెక్ట్గా రాదు. ఇప్పుడు ఎన్ విలువ చూడండి ఎంత వస్తుంది? విద్యార్థుల సంఖ్య ఎన్ అవుతుంది, ఇవన్నీ కూడా కూడాలి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు అన్నీ కూడండి 6 10 18 23 27 29 33 5 7 9 10. ఎన్ విలువ ఎంత వచ్చింది మనకి? 100 వచ్చింది. ఇది సరి సంఖ్య. ఇప్పుడు మధ్యగతం సరి సంఖ్య కాబట్టి మధ్యగతం ఏమవుతుంది? n/2 2 + 1వ విలువల సగటు. ఓకేనా? చూపించండి. ఇప్పుడు n/2 అంటే 52 52 + 1 విలువల సగటు. 100/2 అంటే 50, 50 + 1 51వ విలువల సగటు. ఇక్కడ విలువలు అంటే పరిశీలనాంశాలు. = 50వ పరిశీలనాంశం ఎంత అవుతుంది? 28. 6 పరిశీలనాంశాలు 20. 7వ పరిశీలనాంశం నుండి 26 వరకు ఏముంటాయి? 25 ఉంటాయి. తర్వాత 27వ పరిశీలనాంశం నుండి 50 వరకు ఏమున్నాయి? ఇక్కడ 28 ప్లస్ 51ది ఏమవుతుంది? ఆటోమేటిక్గా 50 వరకు పరిశీలనాంశాలు 28 ఉంది, 51ది 29 అవుతుంది. 29 సగటు అంటే /2. ఇప్పుడు కలపండి ఎంత వస్తుంది? 28 + 29 57/2. 57ని 2 పెట్టి భాగిస్తే 28.5 వస్తుంది. తర్వాత క్రింది దత్తాంశం యొక్క బాహుళకం కనుగొనండి. క్రింది దత్తాంశం యొక్క బాహుళకం కనుగొనండి. మొదటిగా తరగతి యంత్రం పౌనపుంజం. ఇక్కడ లెక్కనే 4 మార్కులు ఇవ్వడం జరిగింది. మన పబ్లిక్ ఎగ్జామినేషన్లో 8 మార్కులు ఇదే లెక్కనే ఇచ్చిన మనకి ఆశ్చర్యపోనక్కర్లే. తరగతి యంత్రం ఈ నిలువు వరుసతో రాయండి. తరగతి అంతరం 15 to 20, 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55. వీటికి సంబంధించి పౌనపుంజాలు వేయండి. ఇప్పుడు పౌనపుంజం 3, 8, 9, 10, 3, 0, 0, 2. ఇక ముందుగా ఒకసారి బాహుళకం సూత్రాన్ని రాయండి. బాహుళకం సూత్రం ఏమవుతుంది చూడండి. బాహుళకం ఈజ్ ఈక్వల్ టు L + F1 - F0/2F1 - F0 - F2 ఇంటూ H. L అంటే బాహుళక తరగతి యొక్క దిగువ హద్దు. దీంట్లో బాహుళక తరగతి ఏమవుతుంది? 3వ గడి అవసరం లేదు. బాహుళకంలో బాహుళక తరగతి అంటే ఏమొస్తుంది?
ఈ పౌనపుంజాల్లో అత్యధిక విలువ చూడండి ఎంత ఉంది, ఇక్కడ 10 ఉంది. ఈ 10ని కలిగి ఉన్నటువంటి తరగతిని ఏమంటామంటే బాహుళక తరగతి అంటారు. దీన్ని బాహుళక తరగతి. అత్యధిక పౌనపుంజం కలిగినటువంటి తరగతిని బాహుళక తరగతి అంటారు. ఈ బాహుళక తరగతి యొక్క పౌనపుంజం ఏమవుతుందంటే F1 అవుతుంది. దీని ముందున్నటువంటి పౌనపుంజం F0 అవుతుంది. తర్వాత ఉన్న పౌనపుంజం F2 అవుతుంది. ఈ 30-35లో ఈ 30 విలువ ఎంత అవుతుంది, L అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 30. వరుసగా విలువలు రాయండి. మీరు టేబుల్ కింద చేయండి ఆన్సర్లో, పబ్లిక్లో కూడా. L విలువ 5, F0 విలువ ఇది, F1 ఈజ్ ఈక్వల్ టు 10, F2 ఈజ్ ఈక్వల్ టు 3. హెచ్ అంటే తరగతి అంతరము, 2 దిగువ అవధుల మధ్య భేదం, 2 వరుస దిగువ హద్దుల మధ్య భేదం, 15కి 20కి భేదం, 20కి 25కి మధ్య భేదం ఎంత వచ్చింది ఇక్కడ 5. విలువల్ని ఇక్కడ ప్రతిక్షేపించి సింప్లిఫికేషన్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వస్తుంది. L విలువ 5 ప్లస్ 1 అంటే 10 మైనస్ 9 డివైడెడ్ బై 2 ఇంటూ 10 మైనస్ F0 అంటే 9 మైనస్ 3 ఇంటూ హెచ్ అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 10లోంచి 9 తీస్తా 1 బై 2 10లు 20 మైనస్ 9 మైనస్ 3 అంటే మైనస్ 12 వస్తుంది. 5 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 5 బై 20లోంచి 12 తీస్తే ఇది ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 5ని 8 పెట్టి భాగించండి. 0.648 2 0 2 8 16 4 0 5 8 40 వచ్చింది 0.625 ఈజ్ ఈక్వల్ టు కలిపితే 30.625. దీన్ని సవరించగా అంటే 30.63. చివరి దశాంశము 5 లేదా 5 కన్నా ఎక్కువ ఉంటే ఆ 1ని ముందున్నటువంటి అంకి కలుపుకుంటాం. దీన్ని ఏమంటామంటే సవరించగానే అంటాం మన భాషలో. నెక్స్ట్ 8 మార్కుల లెక్కలు. ఒక పాఠశాలలో 10వ తరగతి యొక్క 51 మంది బాలికల ఎత్తులు పట్టికలో ఇవ్వబడ్డాయి. మధ్యగతం కనుగొనమన్నారు. ఇక్కడ చూసినట్లయితే తరగతి యంత్రాలు డైరెక్ట్గా ఇవ్వలేదు. దీనికి మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది. ఇక ఎత్తు అర్థం ఇక్కడ ఎంత 140 కన్నా తక్కువ, లెస్ దెన్ 140, లెస్ దెన్ 145, లెస్ దెన్ 150, లెస్ దెన్ 155, లెస్ దెన్ 160, లెస్ దెన్ 165. ఇప్పుడు వీటికి సంబంధించి బాలికల సంఖ్య 4, 2, 29, 40, 46, 50. మనం ఏం తయారు చేసుకోవాలి, క్లాస్ ఇంటర్వెల్స్ తరగతులు తయారు చేసుకోవాలి. మొదటి తరగతి వేసేసుకోండి, లెస్ దెన్ 140. బాలికల సంఖ్య F కింద తీసుకుందాం, ఎంత అవుతుంది 4. ఇప్పుడు 145 కన్నా తక్కువ ఎంతమంది ఉన్నారు, 11 మంది ఉన్నారు. 140 కన్నా తక్కువ 4 ఉన్నారు. ఇప్పుడు 140 నుండి 145కి ఎంతమంది ఉన్నట్టు, ఇప్పుడు ఎంతమంది పెరిగారు, ఇక్కడ 7 పెరిగారు. 7 ఏమవుతుంది 140కి 145కి మధ్య ఉన్నటువంటి బాలికలు అవుతారు. ఎలా వస్తుంది, ఈ 11లోంచి 7 తీసే. ఇప్పుడు 145 నుండి 150 వరకు, 145 నుండి 150 వరకు ఎంతమంది ఉన్నారు, ఎలా వస్తుంది, ఈ 29లోంచి 11 తీసేయండి, 8. 150 నుండి 155 వరకు, 150 నుండి 155 వరకు ఎంతమంది బాలికలు ఉన్నారు అంటే 40లోంచి 29 తీసేయాలి, వస్తుంది 11. 155 నుండి 160,
46లోంచి 40 తీసేయండి. 160లోంచి 165, 160 నుండి 165, 51లోంచి 46 తీసేయండి. వస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక మార్కులు చూడండి. 2, 3, 4, 5, 6, 7, 8, ఒక 6గురికి 7గురికి మార్కులు ఈ విధంగా వచ్చినాయి. 5 కన్నా తక్కువ మార్కులు ఎంతమందికి వచ్చినాయి అంటే ఎంతమంది 1, 2, 3 అని చెప్పారు. అదేవిధంగా 9 కన్నా మార్కులు తక్కువ ఎంతమందికి వచ్చినట్టు ఏం చేస్తారు, మొత్తం అన్నీ చెప్తారు ఇక్కడ. ఇవన్నీ అంటే ఎంతమంది 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చారు. నాకు ఇప్పుడు 5 నుండి 9 మార్కులు ఎంతమందికి వచ్చినాయి, ఏం చేస్తాం మనం, వీళ్ళనే తీసుకుంటాం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ 1, 2, 3, 4. ఎలా వచ్చింది ఇది, ఈ 9 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళలో ఉండి 5 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళని తీసిస్తాం. ఇదే విధంగా ఇక్కడ వస్తుంది. ఈ మధ్యగతం కనుగొనేటప్పుడు ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ తెలిసింది, బాలికల సంఖ్య తెలిసింది, పౌనపుంజం తెలిసింది. ఇక చివరిగా మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆరోహణ సంచిత పౌనపుంజం గణించాలి. ఆరోహణ సంచిత పౌనపుంజం ఎలా వస్తుంది, మొదటగా 4 వేసుకున్నాం, తర్వాత ఈ 2 విలువలు కలపాలి, తర్వాత 3 విలువలు లేదా 11కి 18 కలపని సరిపోతుంది. తర్వాత 40, తర్వాత 46, తర్వాత 51. అబ్జర్వ్ చేస్తే ఉన్నటువంటి విలువలు ఏంటివి, ఆరోహణ సంచిత పౌనపుంజం విలువలు ఇచ్చారు. ఇక్కడ డైరెక్ట్ చేస్తే లెక్క తక్కువ వచ్చేస్తుంది. కాబట్టి ఇలా టేబుల్ తయారు చేసుకోవాలి ఈ విధంగా ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఫార్ములా రాయండి. ఫస్ట్ మధ్యగతానికి ఫార్ములా, మధ్యగతం ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ 1/2 మైనస్ F ఇంటూ H. ముందు ఫార్ములా రాసుకోండి, పైన గ్యాప్ ఇచ్చుకోండి. అప్పుడు మీకు ఏ విలువ కూడా మనం మిస్ అవ్వం. ఫార్ములా రాసుకున్న తర్వాత వీటి విలువలు ఏంటో చూద్దాం. ఇప్పుడు L అంటే మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు. మధ్యగత తరగతి అంటే ఏంటి, దానికోసం ముందుగా n విలువ ఫైండ్ అవుట్ చేయాలి. n అంటే పౌనపుంజాల మొత్తం 51, 51. n/2 విలువ కనుక్కోండి, 51/2 వస్తుంది 25.5. మధ్యగత తరగతి అంటే n/2వ విలువ కలిగినటువంటి తరగతి. n/2వ విలువ 25.5. 4 విలువలు ఉన్నాయి, ఇక్కడికి 11 విలువలు ఉన్నాయి. 25వ విలువ ఎక్కడ ఉంటుంది, దీంట్లో ఉంటుంది. లేకపోతే 25 ఎక్కడ క్రాస్ అవుతుందో చూడండి, ఇక్కడ క్రాస్ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, మధ్యగత తరగతి అవుతుంది. ఈ మధ్యగత తరగతి యొక్క పౌనపుంజాన్ని ఏమంటామంటే F అని తీసుకుంటాం. దీని ముందున్నటువంటి సంచిత పౌనపుంజాన్ని ఏ విధంగా తీసుకుంటాం, F అని తీసుకుంటాం. ఈ మధ్యగత తరగతి యొక్క తరగతి 145, 150 ఉంది కదా, ఈ 145ని మనం L అని తీసుకుంటాం. దిగువ హద్దు అన్నమాట. వరుసగా రాయండి ఇక్కడ వాల్యుయేషన్. L ఈజ్ ఈక్వల్ టు 145, F ఈజ్ ఈక్వల్ టు 18, F ఈజ్ ఈక్వల్ టు 11, H ఈజ్ ఈక్వల్ టు, H అంటే 2 వరుస దిగువ హద్దుల భేదం. భేదం ఎంత ఇక్కడ, 140కి 145కి భేదం 5. ప్రతిక్షేపించి జస్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. L విలువ 145 ప్లస్ n/2. డైరెక్ట్ వేసాను, ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి 25.5 మైనస్ CF 11/F 18 H విలువ 5 ఈజ్ ఈక్వల్ టు 145 ప్లస్ 2 తీసేస్తే ఎంత వస్తుంది, 25లోంచి 11 తీస్తే 14.5 అంటే 14.5/18 మల్టిప్లై చేయండి. ఈజ్ ఈక్వల్ టు 145 ప్లస్ 5 5లు 25, 14 5లు 70 ప్లస్ 2 72/18 ఈక్వల్ టు 145 ప్లస్ 72లో 18 4 సార్లు పోతుంది. పాయింట్ ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది, పాయింట్ పెట్టుకున్నాం. 50 మళ్ళా ఇక్కడ చూడండి 72.5
డివిజన్ చేసేటప్పుడు కొంతమంది మిస్టేక్ చేస్తున్నారు. 4 సార్లు 5 డౌన్ చేసాం, పాయింట్ పెట్టాం. 5లో క్యాన్సిల్ అవుతుందా? లేదు. మళ్ళీ ఇంకో 0 డౌన్ చేస్తాం కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఎన్నిసార్లు పోతుంది? సార్లు 1836 వస్తుంది. 0.2 ఈక్వల్ టు 145 ప్లస్ 4.02. ఒక డెసిమల్ కూడా ఫైండ్ అవుట్ చేయండి మీరు. వస్తుంది, ఇంకో 0 డౌన్ చేద్దాం. 7 సార్లు పోతుంది చూడండి, 7 వస్తుంది. ఈక్వల్ 145 ప్లస్ 4.03. ఇక్కడ 7 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని సవరిద్దాం. ఒకటిని ఈ ముందున్నటువంటి నెంబర్కి కలపాలన్నమాట. వస్తుంది 149.02. ఇది ఇటువంటి దత్తాంశం యొక్క మధ్యగతము. తర్వాత చివరగా సగటు కనుగొనమన్నారు. సగటు కనుగొనడానికి మనకి 3 పద్ధతులు ఉన్నాయి. డైరెక్ట్ మెథడు, ఒకటి ఎజ్యూమ్డ్ మీన్ మెథడు, ఒకటి స్టెప్ డీవియేషన్ మెథడు. అబ్జర్వ్ చేస్తే విలువలన్నీ చిన్నవే కాబట్టి డైరెక్ట్ మెథడ్ కనుక్కోండి, త్వరగా అయిపోతుంది. తరగతి అంతరం, ఇక్కడ పౌనపున్యం 022, 224, 426, 28, 8 to 10, 10 to 12, 12 to 14. 1, 2, 1, 5, 6, 2, 3. ఇక్కడ మనం ఇది పౌనపున్యం F అవుతుంది. మధ్య విలువలు కనుక్కోవాలి. మధ్య విలువలని X చేత సూచిస్తాం. మధ్య విలువలు దేనికి కనుక్కోవాలి? ఈ తరగతులకి. ఈ 2 విలువలు కలపండి. 0 + 2, 2/2, 1 వస్తుంది. 2 + 4, 6, 6లో సగం 3. ఈ 2 విలువలు కలిపి దాంట్లో సగం తీసుకోవాలి. 6 + 4, 10లో సగం 5, 14లో సగం 7, 18లో సగం 9, 22లో సగం 11, 26లో సగం 13. తర్వాత ఏం చేయాలి? ఎఫెక్ట్స్ విలువ కట్టాలి. అదే డీవియేషన్ మెథడ్లో అయితే, స్టెప్ డీవియేషన్ మెథడ్లో అయితే డి విలువ కట్టి ఎఫ్ డి విలువ కడతాం. అది ఎప్పుడంటే ఇక్కడ పెద్ద పెద్ద విలువలు ఉన్నప్పుడు ఆ మెథడ్ని మనం ఫాలో అవుతాం. 1, 1, 1, 2, 3, 6, 1, 5, 5, 5 ఏళ్ళు 35, 6 9, 54, 2 11, 22, 3 13, 39. ఇక్కడ సగటుకి సూత్రం ఫార్ములా డైరెక్ట్ మెథడ్కి సిగ్మా ఎఫెక్స్ బై సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫెక్స్ ఇవన్నీ కూడాలి. ఈజ్ ఈక్వల్ టు 3, 4, 9, 15, 17, 20. సిగ్మా ఎఫెక్స్ 7, 12, 17, 21, 23, 22, 3, 6, 11, 13, 16, 162 వచ్చింది. ఈక్వల్ టు మీరు కింద చేయండి 162/20. 162ని 20 పెట్టి భాగించండి. సార్లు 162.0 డౌన్ చేసాం. ఒకసారి వచ్చింది 8.1. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఈ లెక్కలు చేయాలంటే మీకు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. టేబుల్లో విలువల్ని కరెక్ట్గా వేయడం రావాలి. మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే దీంట్లో మీరు అవుతారు. బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.